అంటే ఇప్పుడు గవర్నర్ కూడా అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి కూడా ఉంది ఏపీలో. గవర్నర్ గారు కూడా సార్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని కూడా జరుగుతుంది. కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి. అంటే ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే గవర్నర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం అనే దాన్ని ఎలా తీసుకోవచ్చు? అంటే అందులో మాజీ ముఖ్యమంత్రి ఆ, దగ్గర 15 సార్ సంవత్సరాలు పాలించిన వ్యక్తికి అంటే కనీసం గవర్నమెంట్ అపాయింట్మెంట్ ఉమ్. రాలేదంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మరి? సార్ మీకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను సార్. డైరెక్ట్ గా మా మీద మా ఆఫీస్ మీద దాడి చేసిన రోజే ఉమ్, ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ రెస్పాండ్ కాలేదు. ఉమ్, మీరు ఆ రోజు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన విషయం, ఉమ్, మనము ఈవేళ ఈ ప్రభుత్వము ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. ఉమ్, డైరెక్ట్ గా వాళ్ళే దాడి చేస్తారు, మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్లి లోపలేస్తా ఉంటారు. ఉమ్, వాళ్ళని ఎవరు టచ్ చేయరు. ఉమ్, ఇది ఒక నిరంకుశ పరిపాలన జరుగుతూ ఉంది. ఈ నిరంకుశ పరిపాలనకి పైవారు కూడా సహకరిస్తున్నారు అన్నదానికి నిదర్శనమే గవర్నర్ పర్మిషన్ ఇవ్వకపోవడం సార్. ఉమ్. కానీ అంటే హోం మంత్రి కూడా రెస్పాండ్ అవ్వలేదు. నిన్న అంతమంది మినిస్టర్లు రెస్పాండ్ అయ్యారు. విడుదల రజనీ కానీ లేదా కొడాల నాన్నగారు కానీ ఇంతమంది రెస్పాండ్ అయ్యారు, కానీ హోమ్ మినిస్ట్రీ రెస్పాండ్ అవ్వలేదు అనేది కూడా ఒకటి ఉంది. ఆఖరికి సజ్జల రామకృష్ణారావు గారు కూడా రెస్పాండ్ అవ్వలేదు. అంటే ఎలా చూడొచ్చు అంటే హోమ్ మినిస్టర్ మాట్లాడుకోవడం అంటే ఇప్పుడు సీఎం గారి తర్వాత ఆమె కదా, సో ఆమె ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అంటారు? అంటే నేను ఇలా చెప్పకూడదు కానీ సార్, హోమ్ మినిస్టర్ ఓన్లీ స్టాంప్ మినిస్టర్ అంతే. ఉమ్, వాళ్ళు మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు, వాళ్ళకి ఉమ్, మాట్లాడడానికి సబ్జెక్ట్ రాదు. ఉమ్, రియల్ గా సబ్జెక్ట్ తెలిసినప్పుడు ఎవరైనా మాట్లాడగలుగుతారు. మీరు ఇక్కడ ఒక విషయం చెప్పారు, కొడాల నాని గారు మాట్లాడారని. ఉమ్, కొడాల నాని గారు ఎంత గొప్పగా మాట్లాడారంటే అండి, మీకు ఉమ్, నేను ఒకసారి గుర్తు చేస్తాను, ప్రజలందరూ వినాలి కాబట్టి. ఉమ్, కేసీఆర్ గారు ఆత్మ శాంతించి ఉమ్, ప్రతి విగ్రహాలు ఆనంద బాష్పాలు ఆ వదులుతున్నాయి అని చెప్పాడు ఆయన. ఉమ్, ఆయనకి ఆయన ఒక దైవాంశ సంభూతుడు. ఆయన ఆత్మలు వచ్చి ఇంతోటి మాట్లాడి, ఉమ్, ఎన్టీఆర్ గారు ఆత్మ వచ్చి ఇంతో మాట్లాడి ప్రతి విగ్రహాల పాపము కార్చినటువంటి ఆనంద బాష్పాలు ఈయన ఇంటికి వచ్చి క్యాపుల్లో మాత్రం ఈయనకి స్వాగతం చేస్తా ఉన్నాయి. ఉమ్, వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే సార్, అన్నం పెట్టిన అమ్మ చేయి పట్టుకున్నారంటే అంత దుర్మార్గులు వీళ్ళు. ఉమ్, ఇంత దుర్మార్గపు అసలు వీళ్ళకి కెరీర్ ఇచ్చినటువంటిదే బాబు గారు. అట్లాంటి వాళ్ళందరూ ఈ రోజు ఆయన గురించి దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఉమ్, సార్, ఏ మనిషికైనా సరే మనం తప్పించుకోవచ్చు, కానీ కర్మని తప్పించుకోదు. వీళ్ళందరూ ఖచ్చితంగా రేపొద్దుట రోడ్డు మీద తిరిగేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. అంటే ఇంకోటి అలాగే విడుదల రజనీ గారు ఏం మాట్లాడు ఇంకో విషయం అంటే ఆ విడుదల రజనీ గారి గురించి మాట్లాడే ముందు కొడాల నాన్నగారు గారే ఇంకొక పాయింట్ తీశారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఏదైతే వారాహి ఉందో దానికి చంద్రబాబు నాయుడు గారే పెట్రోల్ పోయిస్తున్నారు. విజయవాడలో క్యాంప్ ఆఫీస్ కూడా చంద్రబాబు నాయుడు గారు కట్టించింది కాదా అనేది ఒకటి ఉంది. నిజంగానే అంతర్గతంగా వీళ్ళిద్దరికి ఉందా కలయిక ఉందా జనసేన పార్టీ టీడీపీ? సార్, ఇక్కడ ఒక పాయింట్, మీరు రెండు అంటే ఇక్కడ జనసేన టీడీపీ కలయిక ఉందా అనేది ఒక్క నిమిషం పక్కన పెడితే సార్, ఆయనకి పెట్రోల్ పోతే ఈ నెల బిల్ పే చేశాడు సార్ మధ్యలో. లేకపోతే పెట్రోల్ డబ్బాలు పట్టుకుని, ఈయన లారీ డ్రైవర్ కాబట్టి డబ్బాలు పట్టుకుని తిరుగుతాడు కదా, అలా డబ్బాలు పట్టుకుని తిరిగాడా వారాహి వాహనానికి పెట్రోల్ పోయడానికి? రెండోది, పార్టీ ఆఫీస్ కట్టించాడు అంటాడు, ఈయన టాపీ మేస్తారా సార్? అది భారతీయ సిమెంట్ ఏమైనా సప్లై చేశాడు మధ్యలో? సార్, ఇవన్నీ కూడా ఏమాత్రము ఆధారాలు లేనటువంటి ప్రేలాపనలు తప్ప వేరే కాదని మీకు తెలియజేస్తా ఉన్నా.